హరితహారం వన మహోత్సవం రెండు విభిన్న ప్రభుత్వాల్లో జరుగుతున్న కార్యక్రమం. కానీ వీటి అమలులో చాలా తేడాలున్నాయి. ఇంతకీ హరితహారానికి వన మహోత్సవానికి మధ్య తేడాలేంటి? అమలు విషయంలో అప్పటి ప్రభుత్వ తీరు ఎలా ఉంది? ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే విషయంపై బిగ్ టీవీ ఫోకస్ చేస్తుంది. మా పరిశోధనలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో చూద్దాం. వన మహోత్సవానికి సిద్ధమైన ప్రభుత్వం. నర్సరీలు, ప్లాంటేషన్లపై స్పెషల్ ఫోకస్. నిత్యం తనిఖీలు నిర్వహించేలా చర్యలు. హరితహారంలా వృధా కాకూడదనే లక్ష్యం. గత ప్రభుత్వంలో దాదాపు 11,000 కోట్ల ఖర్చు. చేసిన ఖర్చుకు జరిగిన లబ్ధికి లేని పొంతన. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఏటా వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ రెండు కార్యక్రమాల లక్ష్యం తెలంగాణలో పచ్చదనాన్ని పెంచటమే. కానీ ఈ రెండు పథకాల అమలు తీరుపైనే ఇప్పుడు నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉందనే చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో భారీగా మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. అంతేకాదు సీడ్ బాంబింగ్ పేరుతో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమాల వల్ల జరిగిన లబ్ధేంటి అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇప్పుడు దొరకటం లేదు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం జవాబుదారీతనాన్ని పెంచేలా కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటో చూద్దాం. ఆ తరువాత అసలు హరితహారం కార్యక్రమంలో ఏం జరిగింది, ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఆ నిధులతో ఎన్ని చెట్లు ఎదిగాయి, ఆ డబ్బు ఎక్కడెక్కడికి చేరిందనే విషయాలను బిగ్ టీవీ మీ ముందుంచుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నర్సరీలు, ప్లాంటేషన్ల పనులపై ఫోకస్ పెట్టింది. మొక్కలు నాణ్యతతో ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం అధికారులు పర్యటించి ఇక్కడి పరిస్థితులపై ప్రతి వారం నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఎవరైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే రిపోర్ట్ ఇస్తే వారిపై సైతం చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. ఈ ఏడాది 10.18 కోట్ల మొక్కలు పెంచేందుకు జిల్లాలోని డిఆర్డీఓలు ప్రణాళిక పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి మొక్కలు నాటాలి అనే దానిపై ఉన్న దృష్టి, అసలు ఎలాంటి మొక్కలు నాటాలి, నాటి మొక్కలు ఎంత క్వాలిటీగా ఉంటున్నాయి అనే దానిపై గతంలో ఎప్పుడూ దృష్టి సారించలేదు. కానీ ఇక నుంచి అలా కాదంటోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద నర్సరీలు, ప్లాంటేషన్ల పనులు చేపడుతున్నారు. నర్సరీల్లో క్వాలిటీ మొక్కలు పెంచుతున్నారా, ప్లాంటేషన్ పనులు నిబంధనల ప్రకారం చేస్తున్నారా లేదా అనే దానిపై గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 నాటి పనులతో పాటు 2026-27 సీజన్ కు సంబంధించి జరుగుతోన్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఆ పనుల పర్యవేక్షణకు క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,750 గ్రామ పంచాయతీ నర్సరీల్లో ప్రస్తుతం 10.18 కోట్ల మొక్కలను పెంచుతున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లతో పాటు ఈత, తాటి, ఉద్యానవన మొక్కలు, పండ్ల మొక్కలు ఇంటింటికి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తనిఖీల సమయంలో కూడా ఏదో మమ అనిపించేలా కాకుండా క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఓ చెక్ లిస్టును ప్రభుత్వం రిలీజ్ చేసింది. అసలు నర్సరీల్లో ఎన్ని మొక్కలున్నాయి, కొత్తగా పెంచినవెన్ని, కవర్ల మార్పిడి సరిగ్గా జరిగిందా, షేడ్ నెట్, నీటి సౌకర్యం ఉందా, రిజిస్టర్లు అప్డేటెడ్ గా ఉన్నాయా అనేది అధికారులు పరిశీలించనున్నారు. అదే విధంగా ఎన్ని గుంతలు తీశారు, ఎన్ని మొక్కలు నాటారు, వాటిలో ఎన్ని బతికాయి, వాచర్ను నియమించారా, నీళ్లు పోస్తున్నారా వంటి అంశాలను ప్రతి ప్లాంటేషన్ వద్ద అధికారులు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పనులకు సంబంధించి ఎస్టిమేషన్ ఎంత, ఇప్పటి వరకు కూలీలకు, మెటీరియల్ కు ఎంత ఖర్చు చేశారనే వివరాలను కూడా చెక్ చేయనున్నారు.
జిల్లాల్లో పర్యటించే అధికారులు నర్సరీలు ప్లాంటేషన్ల నాణ్యతను పరిశీలించి ప్రతి వారం ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపాల్సి ఉంటుంది. నర్సరీల వారీగా మొక్కల వివరాలు అందచేయనున్నారు. ఈ తనిఖీల ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కడైనా లోపాలుంటే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో నర్సరీల్లో నాణ్యమైన మొక్కలు పెంచకపోవటం, గుంతలు సరిగ్గా తీయకపోవటంతోనే మొక్కలు నాటిన కొద్ది రోజులకే ఎండిపోయాయనే ఆరోపణలున్నాయి. కేవలం 3 నాళ్ల ముచ్చటగా గతంలో మొక్కల పెంపకమంటూ హడావిడి జరిగింది, కానీ అంతిమ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అందుకే ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్వాలిటీ డ్రైవ్ లో మరో కీలక నిర్ణయం ఏంటంటే గతంలో నాటిన మొక్కల పరిస్థితిని కూడా అధికారులు పరిశీలించనున్నారు. అందుకు సంబంధించిన నివేదికను సైతం అందచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇది పైకి నార్మల్ గా కనిపిస్తున్నా కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకలను బయటకు తీసే పనిలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో, ఏం చేస్తుందో చూసాం. ఇప్పుడు కాస్త పాస్ట్కి వెళ్దాం. అసలు హరితహారం ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఏం జరిగింది? ఖర్చు చేసిన నిధులెన్ని? జరిగిన లబ్ధి ఏంటి? హరితహారం బీఆర్ఎస్ హయాంలో ఈ పేరు మార్మోగిపోయింది. ఏడాదికి ఒకసారి మాత్రమే కాదు, తెలంగాణ మొత్తం పచ్చగా మార్చాలంటూ వేల కోట్లను కుమ్మరించింది అప్పటి ప్రభుత్వం. 2015 జూలై 3న అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభమైంది ఈ కార్యక్రమం. 8.5 ఏళ్లలో 273 కోట్ల మొక్కలు నాటామని, తెలంగాణలో ఏకంగా 9% పచ్చదనం పెంచినట్లు బీఆర్ఎస్ అనేక సార్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే వన మహోత్సవం జరుగుతుండటంతో గత ప్రభుత్వంలో ఏం జరిగిందనే దాన్ని తెలుసుకునేందుకు బిగ్ టీవీ ప్రయత్నించింది. ఈ పరిశోధనలో అనేక సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో హరితహారం కోసం అప్పటి ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల 10,822 కోట్లు. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 230 కోట్ల మొక్కలు నాటామని చెప్తోన్న నేతలు అందులో ఎన్ని బతుకున్నాయంటే మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి. అప్పటి ప్రభుత్వం, అప్పటి నేతల వద్ద దీనికి ఆన్సర్ లేనేలేదు. 2015లో ఈ పథకం ప్రారంభమైతే 2020 వరకు చేసిన ఖర్చు 4,572.94 కోట్లు. 2021 వచ్చేసరికి ఆ ఖర్చు 5,900 కోట్లకు చేరింది. ఆ టైంలో అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ 220 కోట్ల మొక్కలు నాటామని ప్రకటించారు. ఇక 2022 వరకు చేసిన ఖర్చు 8,511 కోట్లకు చేరింది. ఇలా బీఆర్ఎస్ అధికారం కోల్పోయే వరకు ఏకంగా 10,822 కోట్లను ఖర్చు చేసింది. ఈ టైంలో తాము 273 కోట్ల మొక్కలు నాటామని, 14,864 నర్సరీలు, 109 అర్బన్ పార్కులు ఏర్పాటు చేసినట్టు ప్రకటించేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇక్కడే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపైనే కొన్ని అనుమానాలున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభించిన టైంలో 3,350 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించారని చెప్పాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెట్లకు కావాల్సిన తవ్వకాలు చేపట్టారు. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనులు చేపించారు. అంతేకాదు హరితహారం ప్రజా ఉద్యమం అంటూ ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. 2020 వరకు ఈ కార్యక్రమం కోసం 4,572.94 కోట్లు ఖర్చు చేస్తే ఇందులో విరాళాల ద్వారా వచ్చింది కేవలం 26.76 లక్షలు మాత్రమే. ఇందులో తెలంగాణ టూరిజం రీక్రియేషన్ సొసైటీ చారిటబుల్ ట్రస్ట్ కు చెందిన వి జగపతిరావు అని ఒకే ఒక్క దాత 25 లక్షల చెక్ నిచ్చారు. మిగిలిన 4.4 కోట్ల మంది తెలంగాణ పౌరులందరూ కలిసి అందించిన వాటా 2 లక్షల కంటే తక్కువ. ఖర్చు చేసిన ప్రతి 10 రూపాయల్లో 9 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుండి లేదా కేంద్ర నిధుల నుండి వచ్చినప్పుడు ప్రజలు స్వయంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వటానికి ముందుకు రానప్పుడు దాన్ని ప్రజా ఉద్యమం అని పిలవటం ఏంటనేది అర్థం కాని పరిస్థితి.
ఇప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం గత హరితహారం కార్యక్రమంపై పలు అంశాలకు సంబంధించి విచారణ ప్రారంభించింది. ఇందులో ముఖ్యమైనది హెచ్ఎండిఏ మొక్కల కొనుగోళ్లపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఎందుకంటే హరితహారానికి సంబంధించి చేసిన ఖర్చులో సింహభాగం హెచ్ఎండిఏలోని ఫారెస్ట్ వింగ్దే. మొత్తం 800 నుంచి 1200 కోట్లు కుంభకోణం జరిగినట్టు అనుమానాలున్నాయి. ఆ టైంలో ఒక విచిత్రమైన ప్యాటర్న్ కనిపించినట్టు తెలుస్తోంది. మొక్కలను కొనుగోలు చేయటం, కొన్ని వారాల తరువాత తనిఖీ బృందం వచ్చి అవి చనిపోతాయని నిర్ధారించటం, మళ్లీ కొత్త మొక్కల కొనుగోలుకు అనుమతులు పొందటం, ఇలా అనేక సార్లు జరిగినట్టు తెలుస్తోంది. అనుమతులు పొందిన ప్రతిసారి కొత్తగా నిధులను కేటాయించారు. ఈ మొక్కలను సరఫరా చేసిన నర్సరీలు చాలా వరకు బీఆర్ఎస్ నాయకుల చేతుల్లోనే ఉన్నాయని ఆరోపణలున్నాయి. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే నిధులను సంపాదించినట్టు ఆరోపణలున్నాయి. ఇక మరో అంశం, భారీ ధరలకు మొక్కలు కొనుగోలు చేయటం. సాధారణంగా దొరికే కొండ చింత, గుల్మొహర్, వేప, రావి వంటి మొక్కల మార్కెట్ ధర 20 రూపాయలుగా ఉంటే వాటిని 120 రూపాయలకు కొనుగోలు చేసినట్టు జీహెచ్ఎంసీ ఫైళ్లు చెప్తున్నాయి. విచిత్రం ఏంటంటే అవే మొక్కలు ప్రభుత్వ నర్సరీల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నప్పటికీ అవి అరుదైనవని తప్పుడు నివేదికలు సృష్టించి బయట కొనుగోలు చేసినట్టు తేలింది. ఆ నంబర్ల వెనకాల ఎంతో ఖర్చు ఉంటుంది. ఓకే, నేనేమంటున్నానంటే ఇక్కడ వాల్టా అథారిటీ కన్వీన్ చేసినారా? వాల్టా అథారిటీలో మన ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు కదా, అందరు ఆఫీసులు ఉంటారు, మండల్ వారీగా, డిస్ట్రిక్ట్ వారీగా, స్టేట్ వారీగా. సో ఆ వాళ్ళందరూ ఏం చేసేవారు, ఆ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ సరే, పైగా ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఏం చెప్తారు, ఎంత స్థలం ఉందో వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ మనకు పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఎక్కడ రేషియో సరిగ్గా లేదు, అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదా. సో ఆ ఎక్స్పర్ట్స్ కూడా ఏమంటారు, క్రితమే హరితహారంలో అంతా అదే అయింది కదా, నేటివ్ కానీ మన లోకల్ కానీ స్పీసీస్ అన్ని పెట్టారు కదా వాళ్ళు, అవి కొట్టాల్సి కూడా వచ్చింది కదా. మరి అట్లాంటివి జరగకూడదు. పెట్టొచ్చా, ఏం చెట్లు పెట్టాలా, నేటివ్ ఏంటి, ఎక్కడ పెట్టాలా, ఎందుకంటే వాళ్ళకి గ్రిత్ కావాలా, వాళ్ళకి గ్రిత్కి సరిపడా వాళ్ళకి స్పేస్ కావాలా, తర్వాత డిస్టెన్స్ కావాలా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ మనకేం తెలుస్తాయి? అయ్యే సరే, ఈ ఎక్స్పర్ట్స్ చెప్పారు ఇంత భూమి ఉంది, ఇది రేషియో, ఈ చెట్లతో ఇంత హీట్ ఉన్న టెంపరేచర్ మేము ఇంత దించుతున్నాం 2 డిగ్రీలు, ఇది కాదా కావాల్సింది? ఇక హరితహారం మాటున జరిగిన మరో దందా రియల్ ఎస్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, భూపాలపల్లి జిల్లాలో సుమారు 380 కోట్ల విలువైన 106 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని హరితహారం పేరుతో అక్రమంగా ఆక్రమించారు. అటవీ శాఖ అభ్యంతరాలను కాదని ప్రైవేటు వ్యక్తులు దీనిపై హక్కులు పొందారు. ఇందులో మాజీ జిల్లా కలెక్టర్, ఒక సీనియర్ బీఆర్ఎస్ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలున్నాయి. అడవులను పెంచాల్సిన కార్యక్రమం అటవీ భూమిని ప్రైవేట్ ఆస్తిగా మార్చడానికి ముసుగుగా ఉపయోగపడిందని దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం ఒకెత్తైతే నాటిన మొక్కలకు బాధ్యత తీసుకున్న వారు ఎవరూ లేరని చెప్పాలి. ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలున్నాయి. ప్రతి మొక్కను జియో ట్యాగ్ చేస్తున్నామని, శాటిలైట్ ఇమేజరీ వాడుతున్నామని గొప్పగా చెప్తున్నారు. కానీ వాస్తవంలో అవేమీ జరగలేదు. జియో ట్యాగింగ్ అనేది ఓ పెద్ద మోసమని తేలిపోయింది. మొక్క నాటినప్పుడు మాత్రమే ఫోటో తీశారు. అది ఆ తరువాత బతుకుందో లేదో చూసే బాధ్యత ఎవరూ తీసుకోలేదు. నిజంగా ఈ కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో 85% మొక్కలు బతకాలి. అలా జరగకపోతే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలి. కానీ అలా జరిగిన దాఖలాలు లేవు. అలాగని నాటిన మొక్కలన్నీ బతికాయా అంటే అది లేదు. అటవీ శాఖ అధికారిక లెక్కల ప్రకారం మొదటి 2 విడతల్లో మొక్కల మనుగడ రేట్ 50% కంటే తక్కువగా ఉంది. 3వ విడతలో దాదాపు 60% మాత్రమే. నిజానికి ఇది కూడా పక్కా లెక్క కాదు, కేవలం అంచనా మాత్రమే. సరే, బీఆర్ఎస్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 10,822 కోట్లను 273 కోట్ల మొక్కలు నాటితే ఒక్కో మొక్కకు చేసిన ఖర్చు 39.6 రూపాయలు. మరి ఇందులో ఎన్ని బతికాయనే దానికి లెక్కలేదు. ఇదే విషయాన్ని ఆర్టీఐ ద్వారా ప్రశ్నిస్తే అసలు మేం వాటిపై ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేదని అటవీ శాఖ చెప్తోంది. నిజానికి హరితహారం పథకం ఆశయం తప్పు కాదు, కానీ దాని అమలు తీరులోనే అనేక లోపాలున్నాయి. ఇటు చెట్లు బతకలేదు, అటు ప్రజాధనం కొంత వృధా అయ్యింది, భారీ స్థాయిలో పక్కదారి పట్టిందని అర్థమవుతోంది. మరో దారుణమైన విషయమేంటంటే ప్రభుత్వం నాటిన మొక్కల కంటే హైవేల పక్కన మొక్కలు సక్సెస్ఫుల్ గా ఎదిగాయని చెప్పొచ్చు. దీనికి కారణం ఎన్హెచ్ఏఐ వాటిని నిరంతరం పర్యవేక్షించి నిర్వహించటమే. కానీ గత ప్రభుత్వం ఈ విషయంలో దారుణంగా ఫెయిల్ అయింది.
బాధ్యతా రాహిత్యం, రియల్ టైం డేటాను సేకరించడం ఆపేయటం, నర్సరీలను రాజకీయ అనుచరులకు లాభం చేకూర్చే ఓ సంస్థలుగా మార్చటం, ఇవన్నీ కూడా హరితహారానికి శాపంగా మారాయి. అందుకే ఇప్పటికైనా 2015-2023 మధ్య ఈ పథకానికి ఉపయోగించిన నిధులపై కాగ్ ఆడిట్ నిర్వహించాలి. అటవీ శాఖ, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని మొక్కల కొనుగోలు ఫైళ్లను పూర్తి స్థాయిలో పరిశీలించాలి. అంతేకాదు, నాటిన 273 కోట్ల మొక్కల్లో ప్రస్తుతం ఎన్ని బతుకున్నాయి, అవి ఎక్కడున్నాయో జిల్లాల వారీగా లెక్క తేల్చాలి. అంతేకాదు, హెచ్ఎండిఏ మొక్కల కొనుగోలు కుంభకోణం, భూపాలపల్లి అటవీ భూముల కేసుపై క్రిమినల్ విచారణ జరగాలి. ఈ కుంభకోణంలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్టర్లు, వారికి అండగా నిలిచిన రాజకీయ నాయకుల పేర్లను బయటపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద గ్రీన్ రెవల్యూషన్ గా హరితహారాన్ని ప్రచారం చేశారు. కానీ అది మాత్రం ఎలాంటి అధికారిక లెక్కలు లేని కార్యక్రమంగా మిగిలిపోయింది. ఇప్పటికైనా ఈ గుట్టు వీడాలి, దోషులెవరో తేలాలి.